ఉభయవ్రాలు దామల్ల చెరువు అనే గ్రామంలో ధర్మారెడ్డి అనే రైతు ఉండేవాడు. అతని భార్య ఒకే ఒక్క కొడుకును కని పాపం చనిపోయింది. ఆ తల్లి చావు పిల్లవానికి ఓబిరెడ్డి అని పేరు పెట్టి ధర్మారెడ్డి ఎంతో గారంగా పెంచాడు. ఓబిరెడ్డి అట్టే చురుకైన వాడు కాడు. మందబుద్ధికి తోడు అమాయకుడు కూడాను. తండ్రి చేసిన గారం కూడా తోడై ఆ కుర్రవాడు ఎందుకు పనికిరాని వాడయ్యాడు. ధర్మారెడ్డికి తాను ఉన్నంతకాలం తన కొడుక్కి ఏమీ పర్వాలేదు గాని తను పోయాక వాణ్ణి ఎవరు చూస్తారా అని చింత పట్టుకుంది. అతగాణ్ణి అన్నప్ప శాస్త్రి అనే స్నేహితుడి వద్దకు చదువుకు పెట్టాడు. అన్నప్ప ఓబిరెడ్డికి సుమతీ శతకం ప్రారంభించి రోజుకొక పద్యం చెప్పేవాడు. కాస్త లెక్కా డొక్కా కూడా నేర్పించడానికి ప్రయత్నించాడు. ఓబిరెడ్డికి 20 ఏళ్ళు వచ్చాక ధర్మారెడ్డి చనిపోయాడు. అప్పటికింకా ఓబిరెడ్డికి సుమతీ శతకం పూర్తి కాలేదు. తండ్రి పోవటంతోనే చెడ్డ స్నేహాలు ఎక్కువయ్యి వాడు చదువు మానేశాడు. ఎవడి కర్మ వాడిది, మనకెందుకు అని అన్నప్ప ఊరుకున్నాడు. ధర్మారెడ్డికి 20 ఎకరాల భూమి ఉంది. అతడు పోవటంతోనే ఆ భూమికి ఓబిరెడ్డి అధికారి అయ్యాడు. స్నేహితులం చుట్టాలం అంటూ అతని చుట్టూ చేరిన వాళ్ళంతా ఆ భూములన్నీ మేం చూసి పెడతామని చెప్పి వాటిపైన వచ్చిన డబ్బంతా కాజేస్తుండేవారు. ఇదంతా చూస్తున్న అన్నప్ప శాస్త్రికి చాలా బాధగానే ఉండేది. ఒక రోజున ఆయన ఉభయాన్ని రహస్యంగా పిలిపించి, "ఉభయ, ఈ చుట్టాలు స్నేహితులు నీ డబ్బు కోసం చేరారు. అదంతా దోచుకున్న తర్వాత పికరు లేకుండా పోతారు. ఎప్పుడు సంపద గలిగిన నప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లనని తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి" అన్న పద్యం జ్ఞాపకం తెచ్చుకో అని కేకలేసి పంపేశాడు. ఉభయ ఇంటికొచ్చి అక్కడున్న తన చుట్టాలను స్నేహితుల్ని చూసి, "పోండయ్యా పోండి, రేపటి నుంచి నా గడప తొక్కొద్దు" అంటూ ఎప్పుడు సంపద కలిగిన అన్న పద్యం చదవసాగాడు. అబ్బో, ఉభయ అమాయకుడు అనుకున్నాం, గడుసువాడే అనుకుంటూ వాళ్ళు ఒక్కొక్కరు తిరిగి వెళ్ళిపోయారు. ఒకనాడు శేషారెడ్డి అన్నతడు చారెడు వేరుశనక్కాయలు తెచ్చి ఉభయాకిచ్చాడు. చెంగారెడ్డి చిరగడ దుంపలు పట్టుకొచ్చాడు. తిమ్మిరెడ్డి తేగలు, బసివిరెడ్డి బఠానీలు పట్టుకొచ్చి కానుకలు పెట్టారు. సింగారెడ్డి సినిమాకి, కామారెడ్డి కాఫీ హోటల్కు లాక్కుపోయారు. వేరుశనక్కాయల కమ్మదనం, గెనుసుగడ్డల తీపి, సినిమా షోకు, కాఫీ హోటల్ మజాల్లో ఉభయ సుమతీ శతకంలోని కప్పల పద్యం మర్చిపోయాడు. మళ్ళీ ఈ జట్టంతా ఉభయ చుట్టూ చేరడం చూచి అన్నప్ప శాస్త్రి ఎంతో విచారించసాగాడు. రోజులు గడిచిపోయాయి. ఉభయాకి తండ్రి నిలవ చేసి వెళ్ళిన డబ్బంతా హారతి కర్పూరంలా హరించిపోయింది. శేషారెడ్డి, తిమ్మారెడ్డి, చెంగారెడ్డి, బస్విరెడ్డి, సింగన్నరెడ్డి వీళ్ళంతా ఉభయాకి అప్పులు పెట్టడం ఆరంభించారు. అన్నప్ప శాస్త్రి ఉండబట్టలేక ఒక రోజున ఉభయాన్ని పిలిపించి, "ఉభయ, అప్పులు చేస్తున్నావట, అప్పు ముప్పు తెస్తుంది, జాగ్రత్త, ఆ పోకిరి మూకని చేరనివ్వకు" అని హెచ్చరించి పంపేశాడు. ఉభయ బుద్ధి తెచ్చుకొని ఆ వేడి పోకుండా ఇంటికి తిరిగి వచ్చి, "ఇదివరకు మళ్ళీ పోండి, రేపటి నుంచి నా గుమ్మం తొక్కకండి" అని స్నేహితుల్ని తరిమేశాడు. "ఏమిటి తిమ్మారెడ్డి, ఉభయ మధ్య మధ్య మనల్ని ఇలా పొమ్మంటున్నాడు? వీడి వాలకం చూస్తే మనల్ని ఇంకా చేరడివ్వన్లాగుంది" అన్నాడు శేషారెడ్డి. "ఎలాగైనా వీడిని మాయ చేసి వీడు భూమంతా మన పేరు రాయించేసుకోవాలి త్వరగా. ఆ తర్వాత వీడు మనల్ని రమ్మని బ్రతిమాలినా ఆ గడప వైపు తొంగి చూడనక్కర్లేదు" అన్నాడు తిమ్మారెడ్డి. "అలాగైతే ఒక దస్తావేజు తయారు చేసి తెస్తాను. నా వద్ద తాను పుచ్చుకున్న రుణానికి తీర్మానంగా తన భూమి నాకు చెందేటట్లు రాయించుకుంటాను. ఆ భూమిని మనం అందరం సమానంగా పంచుకుందాం" అన్నాడు సింగన్నరెడ్డి. "నువ్వు వాడికి ఇచ్చినది 25, 50 ఇలాంటి చిన్న మొత్తాలేగా. ఈ చిన్న మొత్తాల కోసం భూమంతా రాయించుకుంటే ఆ దస్తావేజ్ చెల్లుతుందా" అన్నాడు కామిరెడ్డి. "నిక్షేపంలా చెల్లుతుంది. 25, 50 అని రాస్తానా? 10,000 రూపాయలు అప్పు పుచ్చుకున్నాడని రాస్తాను" అన్నాడు సింగారెడ్డి. ఇంతలో చెంగారెడ్డి అడ్డు తగిలి, "అది సరేగాని దస్తావేజ్ మీద ఉభయ కళ్ళు మూసుకు సంతకం పెడతాడంటావా" అన్నాడు. "ఎందుకు పెట్టడు? దస్తావేజ్లో ఏముందో వాడికి అర్థం కాకుండా గొలుసు కట్టులో రాసేస్తాను. పెద్ద అచ్చులా ఉన్న సుమతీ శతకం చదవటం తప్ప ఉభయకు దస్తావేజు చదవడం తెలుసా? తాటికాయల్లాంటి అక్షరాలతో సంతకం మాత్రం పెడతాడు గాని మరొకటి రాయటం కూడా చేతగాని పెద్దమ్మ. ఇంతకు ఉభయాతో ఈ దస్తావేజని చెప్తామా" అన్నాడు సింగన్నరెడ్డి. వాళ్ళంతా సరేనన్నారు. సింగన్నరెడ్డి దస్తావేజు తయారు చేసి తెచ్చాడు. ఉభయాని ఎలా మోసం చేయాలో ఆలోచించుకొని మర్నాడే వాళ్ళంతా కళ్ళబొల్లి ప్రేమ కనపరుస్తూ ఉభయ ఇంటికి చేరుకున్నారు. ఉభయ సుమతీ శతకంలో తనకొచ్చిన పద్యాలన్నీ ఒక్క మాటు నెమరుకు తెచ్చుకుంటున్నాడు. వాళ్ళంతా వచ్చే వేళకు "మాటకు బ్రాణము సత్యము, కోటకు బ్రాణంబు సుబటకోటి దరిత్రిన్, బోటికి ప్రాణము మానము, చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి" అన్న పద్యం చదువుతున్నాడు.
శేషారెడ్డి చూశారా, మన ఉభయ పద్యాలెంత బాగా చదవగలడో అని మెచ్చుకున్నట్లు నటించాడు. చదవటమే కాదు, మన ఉభయ దస్తూరి ఎంత బాగుంటుందనుకుంటున్నావు? ముత్యాల కోవ సంతకం అంటే ఉభయాది సంతకం అన్నాడు కామారెడ్డి. ఓహో, అలాగునా? ఏది చూద్దాం. ఉభయ, ఈ కాగితం మీద ఆ ముత్యాల కోవ సంతకం చెయ్యి అంటూ సింగన్నారెడ్డి తాను తయారు చేసి తెచ్చిన దస్తావేజు పైకి తీశాడు. చెంగారెడ్డి కలం అందించాడు. తిమ్మారెడ్డి సంతకం పెట్టే చోటు చూపించి ఇక్కడ అనేటప్పటికి ఉభయ అక్కడ చక్రాల ఓబిరెడ్డి వ్రాలు అని పెద్ద పెద్ద అక్షరాలతో సంతకం పెట్టేశాడు. సింగన్నారెడ్డి చెప్పినట్లు ఆ దస్తావేజులో ఏముందో ఉభయ చూడనే లేదు. తన సంతకం చేసి చూసుకుంటూ ఆ పైనున్న కలిపి రాతల్లోని చిన్న అక్షరాల కన్నా తన పెద్ద అక్షరాలే బాగున్నాయని మురిసిపోయాడు. సింగన్నారెడ్డి, ఉభయ భలే బాగా ఉందిరా నీ సంతకం, ఏది ఆ కాగితం ఇలా అయ్యి అన్నాడు. నీకెందుకు అన్నాడు ఉభయ. ఎందుకా, చూస్తే ముద్దొస్తోంది నీ సంతకం. ఈ కాగితాన్ని నేను అద్దం చట్రం కట్టించుకొని పటానికి మళ్ళీ చక్కగా గోడకి తగిలించుకుంటాను అన్నాడు సింగన్రెడ్డి. సింగన్న ఈ మాట అనేటప్పటికీ ఉభయాకి ఇంకా గర్వం ఎక్కువైపోయింది. ఆ కలిపిరాతను తన సంతకంతో పోల్చుకునేటప్పటికి అతనికి ఆలోచన తోచింది. దస్తావేజులో తన సంతకం ఉన్న అడుగు భాగాన్ని మటుకు పరపరా చింపి, ఇదిగోరా సింగన్న, నా సంతకం అద్దం కట్టించు అంటూ సింగన్న చేతిలో పెట్టాడు. తన చేతిలో మిగిలిన దస్తావేజు కాగితాన్ని చింపి వీధిలో విసిరేశాడు. సింగనకు ఒళ్ళు మండిపోయి, బడవా, దస్తావేజ్ చింపేస్తావా అంటూ ఉభయ జబ పట్టుకున్నాడు. తక్కిన వాళ్ళు ఉభయాన్ని చుట్టుముట్టారు. తనని వాళ్ళలా తన్నటానికి ఎందుకు సిద్ధమవుతున్నారో తెలియక ఉభయ బెదిరిపోయి కేక వేశాడు. సరిగ్గా అదే సమయానికి వీధిలో పోతున్న అప్పన్న శాస్త్రికి మరికొందరికి ఆ కేకలు వినిపించి వాళ్ళంతా లోపలికి చొరబడి ఉభయాన్ని విడిపించి సంగతి ఏమిటో అడిగారు. ఉభయ అంతకు ముందు నలిపి విసిరేసిన కాగితపు ఉండని వెతికి తెచ్చి ముడత విప్పి అన్నప్ప శాస్త్రి చేతిలో పెట్టాడు. నా దస్తూరి బాగుంటుందని చెప్పి వీళ్ళు ఈ కాగితం మీద నా సంతకం పెట్టించారు. ఈ కాగితానికి అద్దం కట్టించుకుంటానన్నారు. నా సంతకం కదా వీళ్ళకు బాగున్నది. చట్రం కట్టిస్తే అది మాత్రమే కట్టించుకోవాలి. నా సంతకంతో పాటు ఈ వెర్రిమొర్రి కంకీర రాత కూడా ఎందుకు అని తోచి నా వ్రాళ్ళున్న భాగం మాత్రం చింపిచ్చి ఈ పై భాగం నలిపి అవతల పారేశాను అన్నాడు ఉభయ. అన్నప్ప శాస్త్రి దస్తావేజంతా చదివి, ఎంత ద్రోహం తలపెట్టారు దుర్మార్గులు అంటూ చుట్టూ చూశాడు. కానీ అక్కడెవరున్నారు? రహస్యం బయటపడగానే అప్పటికప్పుడే ఆ దుర్మార్గులంతా మెల్లగా అక్కడి నుంచి జారిపోయారు. ద్రోహమేమిటి బాబాయ్ అన్నాడు ఉభయ. ఈ దస్తావేజు మీద నీ వ్రాళ్ళు పెట్టించి పట్టుకుపోయి నీ భూమి దకూలు పరుచుకుందాం అనుకున్నారు వీళ్ళు. అద్దం కట్టించుకుంటామని నిన్ను ఉబ్బేసి దస్తావేజు నీ వద్ద నుంచి పుచ్చుకుందాం అనుకున్నారు. చిటికి ప్రాణంబు వ్రాలు సిద్ధమా సుమతి అన్న పద్యం నువ్వు అప్పుడే మర్చిపోయావా? నీ వ్రాలు ఈ దస్తావేజులో ఉన్నప్పుడు వాళ్ళకు ఉపయోగం. వాళ్ళ ప్రయత్నం ఇలా భగ్నమైపోయిందని ఉడుకుమోత్తనంతో నిన్ను తన్నబోయారు అన్నాడు అన్నప్ప శాస్త్రి. ఎంత మోసం తలపెట్టారు దుర్మార్గులు అని ముక్కు మీద వేలెట్టుకున్నారు వచ్చిన వాళ్ళంతా. అమాయకులను భగవంతుడు ఇలా కాపాడుతూ ఉంటాడు అన్నాడు అన్నప్ప శాస్త్రి. ఇదండి మన ఉభయ కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.